హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ చిన్ని. మీకు ఇప్పుడు డేటా రికవరీ అంటే ఏంటి? యాక్చువల్గా ఈ డేటా రికవరీ ఏంటంటే మీ మెమరీ కార్డు కానీ, పెన్ డ్రైవ్ కానీ, హార్డ్ డిస్క్లో డేటా కానీ ఏదైనా సరే డిలీట్ అయిపోతే దాన్ని ఎలాగా మళ్ళీ బ్యాక్కి అనేది రప్పించుకోవాలి. ఓకే, దాన్ని బ్యాక్కి రప్పించుకోవడం అనేది చాలా వరకు ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంపాసిబుల్ అండ్ పాసిబుల్ కూడా ఉన్నది. పాసిబుల్ ఎలాగంటే ఇక్కడ మనకి కొన్ని డేటా ఉంటాయి, డేటా రికవరీస్. 7 డేటా రికవరీ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అదేంటంటే చూడండి, ఈ 7 డేటా రికవరీ ఏంటంటే వీడు రికవరీ చేస్తే రికవరీ 1 GB డేటా ఫ్రీ, అంతే. 1 GB వరకు రికవరీ, తర్వాత ఏదైనా సరే వాడు పర్చేజ్ చేయమంటున్నాడు. ఓకే, ఫ్రీ డౌన్లోడ్ అంటాడు, తర్వాత వచ్చేసి పర్చేజ్ చేయమంటాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఫుల్ వెర్షన్ కావాలి. ఈ 1 GB కాదు, 1 GB అవతల మనకి ఇంకా ఎక్కువ డేటా అనేది మనకి రికవర్ అవ్వాలి. అది ఎలాగా? ఓకే, ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లోనే ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నైతే 7 డేటా రికవరీ అని వస్తుంది. దాన్ని మనకి ఓకే ఎక్స్ట్రాక్ట్ చేస్తే 7 డేటా రికవరీ అని వస్తుంది. ఈ 7 డేటా రికవరీని మనం ఇక్కడ కీ 7 డేటా అని ఉంది కదా, అది అండ్ 7 డేటా రికవరీ ఓపెన్ చేసి మనం ముందు ఇన్స్టాల్ చేసేద్దాం. ఓకే, నేను ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, నేను ఇన్స్టాల్ చేసాను, ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది స్క్రీన్ అనేది. చూడండి, ఇక్కడ స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయింది. అంటే నాకు ఇక్కడ రిజిస్టర్ అని రాలేదు. యాక్చువల్గా ఇక్కడ నాకు రిజిస్టర్ అని ఎందుకు రాలేదంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి నాకు రిజిస్టర్ అని రాలేదు. సో మీరు ఇక్కడ రిజిస్టర్ అని వస్తే ఏం చేస్తారంటే కీ 7 డేటా అని ఉన్నది కదా, అది ఓపెన్ చేసి ఇక్కడ ఈ నేమ్ అంటే ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ రెన్యూ నేమ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ కీ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ రీన్యూ అని కొట్టగానే ఇక్కడ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అంటే మీకు రిజిస్టర్ అన్న తర్వాత కూడా మీకు ఇలాగ వస్తుంది. ఎందుకంటే రెన్యువల్ అవ్వమంటుంది, రెన్యువల్ కోసం అలా చేయమంటుంది. నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ నేను చూడండి, కంప్లీట్ రికవరీ, డిలీట్ రికవరీ, డిజిటల్ మీడియా రికవరీ, లాస్ట్ ప్యాటర్న్ రికవరీ, ఆండ్రాయిడ్ రికవరీ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. నా దగ్గర డ్రైవ్లోనే ఎఫ్ డ్రైవ్ అని ఒకటి ఉన్నది. ఈ ఎఫ్ డ్రైవ్లోని హీరోయిన్స్ ఫొటోస్ ఉన్నాయి. ఈ హీరోయిన్స్ ఫొటోస్ ఓకే, ఇలా పిక్స్లోని హీరోయిన్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, డిలీట్ చేస్తే మనకి ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్గా రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది కదా. ఈ రీసైకిల్ బిన్లో కూడా నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ ఎంటీ రీసైకిల్ బిన్. ఓకే, నేను డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం దానికి ఎలాగా రికవరీ చేయాలి? ఇక్కడ చూడండి, కంప్లీట్ రికవరీ. ఈ కంప్లీట్ రికవరీ ఏంటంటే మనకి ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే నేను డిలీట్ చేశాను. అదే ఫార్మాట్ చేస్తే కంప్లీట్ రికవరీ కావాలి. డిజిటల్ మీడియా అంటే ఓన్లీ ఫొటోస్ ఎన్ని ఉన్నాయి అన్ని రికవర్ అయిపోతాయి. లాస్ట్ పార్టీషన్ రికవరీ, ఇది హార్డ్ డిస్క్ కరప్ట్ అయిపోయినవి, అలాంటి వీటికి క్రాష్ అయినవి, అలాంటికి ఇది పార్టీషన్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ రికవరీ, ఇక మీకు తెలియదే ఉన్నది ఆండ్రాయిడ్ ఫోన్స్. ఓకే, ఇక్కడ డిలీట్ అయింది కానీ డిలీట్ రికవరీ అని కొట్టేస్తే ఇక్కడ ఎఫ్ డ్రైవ్ కదా, ఈ ఎఫ్ డ్రైవ్ క్లిక్ చేసి నెక్స్ట్ అని కొడుతున్నాను. చూడండి, నెక్స్ట్ అని కొట్టిన దాంట్లో రీసైకిల్ బిల్ ఇన్ బిల్లో ఉన్నాయి కానీ మనకి తెలియదు అయ్యి. చూడండి, పిక్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఇవన్నీ నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్, సేవ్ ఎఫ్ డ్రైవ్, మళ్ళీ ఎఫ్ డ్రైవ్లో పెడదాం. డూ వాంట్ టు కంటిన్యూ? ఓకే, అయిపోయింది. చూడండి, మనకు ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ ఓపెన్ చేసి చూద్దాము చేయలేవనేది. ఎఫ్ డ్రైవ్ 195 రీసైకిల్ బిన్, ఇవన్నీ ఇలా ఓపెన్ చేయాలి. మళ్ళీ పిక్స్ చూడండి, యాస్ట్రీస్కి వస్తాయి పిక్స్ అనేవి. అలాగే మీరు కూడా మీ మ్యూజిక్ అండ్ వీడియోస్ అండ్ ఇంపార్టెంట్ ఆడియోస్ అండ్ మీరు తీసుకున్న ఫొటోస్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటాయి, కానీ డిలీట్ చేసేస్తుంటారు పొరపాటులోని, అండ్ ఫార్మేట్ కూడా చేసేస్తుంటారు పొరపాటులోని. ఓకే, ఇలాగా ఈ ఫార్మేట్ అండ్ డిలీట్ చేసిన దానికి ఇలా 7 డేటా రికవరీ యూజ్ చేసుకొని మీరు సక్సెస్ఫుల్గా ఇది రన్ చేసినట్టయితే
మీ యొక్క డేటా అనేది బ్యాక్కి రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 7 డేటా రికవరీ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.